నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్ తో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జూలై 4 నుంచి రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపు ఇచ్చింది. 10 డిమాండ్లను నెరవేర్చాలని ఆందోళనల బాట పట్టింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా తపస్ ఆయా జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలో జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన చేపట్టారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ డిమాండ్లను పరిష్కరించాలని వారు కోరారు. OPS Madura, CPS Madura, OPS Madura, Bharat Mata ki Jai, Bharat Mata ki Jai, Bharat Mata ki Jai. ఉద్యోగోపాధ్యాయ సమస్యల్ని వెంటనే ఉద్యోగోపాధ్యాయ సమస్యల్ని వెంటనే అవాంతో అవాంతో యాసిని వెంటనే యాసిని వెంటనే माता की जय, भारत माता की जय. ప్రకటించాలి పిఆర్సీని వెంటనే ప్రకటించాలి పిఆర్సీని వెంటనే చెల్లించాలి న్యాయబద్ధంగా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి న్యాయబద్ధంగా రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి 6 డిఏలను వెంటనే మంజూరు చేయాలి. 6 డిఏలను వెంటనే 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి. 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు ఓల్డ్ పెన్షన్ వెంటనే అమలు చేయాలి. ఎస్ఎస్సి ఉద్యోగులకు, కేజీబీ మహిళా ఉపాధ్యాయులకు 29 రోజుల సంవత్సరాలు వెంటనే వాళ్ళకు రెగ్యులరేషన్ వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దును వెంటనే మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పేర్కొన్న సిపిఎస్ రద్దును వెంటనే సిపిఎస్ ను రద్దు చేసి ఓపీఎస్ ను వెంటనే. ఇక్కడ అనేకమైనటువంటి సమస్యలతోటి గత నెలలో ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ముఖ్యమైనటువంటి డిమాండ్స్తో కూడినటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి మరికొన్ని ఆర్థికేతర సంబంధించినటువంటి అంశాల మీద సమయం ఇస్తూ ప్రధాన కార్యదర్శి గారికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నివేదించడం జరిగింది. ఎంత సమయం ఇచ్చినా కూడా ప్రభుత్వాలు ఉద్యోగ ఉపాధ్యాయుల సంక్షేమం పట్ల, విద్యారంగం పట్ల తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని వహించడం నిరసిస్తూ ఈ నెల 4వ తారీఖున అన్ని మండల కేంద్రాల నుంచి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రాతినిధ్యం చేసింది, నిరసన తెలియజేసింది. మళ్ళీ 10 రోజుల సమయం ఇచ్చినాం. 10 రోజుల సమయం ఇచ్చి మళ్ళీ న్యాయబద్ధమైనటువంటి కోరికలను పరిష్కారం చేయండి అని చెప్పేసి సమయం ఇచ్చినా కూడా ప్రభుత్వము
పట్టించుకునేటువంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో న్యాయబద్ధమైనటువంటి డిమాండ్స్ను పరిష్కరించాలనేటువంటి ప్రస్తావనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ జిల్లా వ్యాప్తంగా నిరసనలు ధర్నాలు చేపట్టడం జరిగింది. వందలాది వేలాది మంది ఉపాధ్యాయులు ఇందులో పార్టిసిపేట్ అవుతారు. ఇక్కడ అనేకమైనటువంటి డిమాండ్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి సంఘ బాధ్యులందరూ కూడా మాట్లాడినటువంటి విషయం ఒక్కటి కూడా అబద్ధం లేదు. 3 సంవత్సరాలు అవుతున్న టిఆర్సి ఊసలేదు. ప్రభుత్వానికి తెలుసు. ప్రభుత్వం చేయాల్సినటువంటి పనిని చేయకుండా ఉపాధ్యాయులను బదనాం చేసేటువంటి పనిలో ఎక్కువ శ్రద్ధ పెడుతున్నట్టు అనిపిస్తుంది.